ఎక్కడైనా విభేదాలు ఉండడం సహజమే రాజకీయ పార్టీలు అన్నాక. ప్రస్తుతం మీ పార్టీలో అంటే రాజంపేట ఎంపీ గారైన మిథున్ రెడ్డితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అన్నదమ్ములకున్నటువంటి సంబంధం అనుకోండి. అలాంటప్పుడు రాయచోటి ప్రజల ఆకాంక్ష అంటే కడప నుంచి బెంగళూరుకు రైల్వే లైన్ వయా రాయచోటి మీదుగా వెళ్ళాలి అంటే అది 18 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరిగి మిగతాది ఆగిపోయింది. అంటే రాజశేఖర రెడ్డి లేని కారణంగానే ఆగిపోయింది. అయితే ఒక ఎంపీగా ఆయన ఢిల్లీ స్థాయిలో ఎలాంటి పోరు చేస్తున్నారు? దీనిపైన రైల్వే బోర్డుతో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ రైల్వే బడ్జెటే తీసేస్తున్నారు. అదేంటంటే అండి, ఒక మ్యాచింగ్ గ్రాంట్ టైప్ 50% స్టేట్ గవర్నమెంట్ డిపాజిట్ చేస్తే 50% ఇమీడియట్గా సెంట్రల్ డిపాజిట్. స్టేట్ గవర్నమెంట్ ₹1 డిపాజిట్ చేయట్లేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి చేయడానికి అనేక రకాల ఇక్కడ కూడా మేము మాట్లాడుతున్నాం. వీళ్ళకి ఎంతసేపు ఇప్పుడు ఆయన అంటుంటాడండి, ఇప్పుడు నేను అనేకసార్లు మాట్లాడేది దీనిపైన. అంటే రాయలసీమ నెగ్లెక్ట్ చేస్తున్నారు, దాన్ని ఎదురుదాడి చేయడానికి మా పైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు, కానీ వాస్తవాలు ఏది మాట్లాడు. ఈరోజు సోలార్ ప్రాజెక్ట్స్ మాకు పెడుతున్నారు. ఆ ప్లాంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకి కావాల్సిన చోటు పెట్టుకుంటారు. ఎయిమ్స్ హాస్పిటల్ అనంతపూర్కి వచ్చింది, ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరికి మార్చుకోవటం. కనీసం ఒక స్కూల్ ఎక్కడైనా పెట్టుకోవడానికి ప్లేస్ ఇవ్వనంటే మీరు వేరే చోట అయితే అమరావతిలోనే ఇస్తాం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. గతంలో హైదరాబాద్లో ఎటువంటి తప్పిదమే చేసి పెద్ద శిక్ష అనుభవించాం. అప్పుడు ఎక్కువగా నష్టపోయింది రాయలసీమ, ఇప్పుడు ఎక్కువగా నష్టపోతుండేది కూడా రాయలసీమ. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. నాగరాజు గారు, ప్రాంతానికి అయితే రాయలసీమ ప్రాంతానికి చాలా ద్రోహం చేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి దూరం రాయలసీమ ప్రాంతానికి కూడా సమానంగా అభివృద్ధి. ఉదాహరణకి ఈరోజు శ్రీబాగ్ ఒడంబడికలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ ప్రయారిటీ సీమ ప్రజలకు ఇవ్వండి, వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇవ్వాలి అని చెప్పేసి. అప్పుడు ఆ డెసిషన్ ప్రకారం 53లో కర్నూలు రాజధానిగా రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ తెలంగాణ కలవటం, అదే తెలంగాణ విడిపోవటం వల్ల మనం అది ఎందుకు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించకుండా కనీసం రాజధాని పెట్టావు. ఇప్పుడు రాజధానిని అగెనెస్ట్ చేస్తే మనకున్న పరిస్థితి మంచిది కాదు, రాష్ట్రం ముందే కష్టాల్లో ఉందని చెప్పి అన్ని రకాలు సహకరిస్తే, హైకోర్టు విషయంలోనే సహకరించడం అది లేదు. హైకోర్టు కాదండి, నాలెడ్జ్ సిటీ, నగర నిర్మాణాలు 9 చెప్పాడు. హెల్త్ సిటీ, సైన్స్ సిటీ, ఆ సిటీ, జ్యుడిషియల్ సిటీ అన్నీ ఒకటే చోట పెడతాడు. వేరే ప్రాంతం కనపడట్లేదు. పరిశ్రమలకు అభివృద్ధి చెందించాలని చెప్పి ఎటువంటి పరిస్థితి అనకు లేదు. ఒక ముఖ్యమంత్రిగా వేదికలు నెక్కి మీరు మాకు ఓట్లు వేయలేదు, ఓటేసిన జిల్లాను అభివృద్ధి చేస్తానన్న మాట మాట్లాడడంలో మీరు ఒక్కసారి ఆయన యొక్క ఆయన అవగాహన లోపంతో మాట్లాడుతున్నాడా, లేకపోతే ఒక రాజకీయ కక్షదాడిగా మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. నిజంగా రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు చాలా రకాల వ్యవస్థలను దిగజార్చారండి. మరి ఆయన మారుతారు అని చెప్పి ఆశించినా కానీ ఆయన మారటంలో ఇంకా అది పెరుగుతోంది ఆయనలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే మీరు కూడా రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలో కూడా కాస్త సీనియర్గానే చెప్పుకోవచ్చు మిమ్మల్ని. అయితే కడప జిల్లాలో కూడా వర్గ విభేదాలు ఎక్కువైపోయినాయి మీ పార్టీలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనమామగా ఉన్న రవీంద్రారెడ్డి గారు ఒకవైపు ఉంటే, యువతల మేయర్ సురేష్ బాబు గారు కావచ్చు, ఎమ్మెల్యే అంజాద్ బాషా కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక వర్గం ఉంది. వీళ్ళ మధ్య వర్గపోరు ఎక్కువ అయిపోతుంది. ఈ వర్గపోరును చల్లార్చడానికి అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేగా మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? అంటే నాకు తెలిసేది బయట ఉన్నటువంటి టాక్, వాళ్ళు ముగ్గురు కలిసి చాలా అన్యోన్యంగా ఉంటారు. బయట ఇట్లా నేను కూడా 2-3 చోట్ల విన్నాను, కానీ వాళ్ళు ముగ్గురిని నేను అనేక సార్లు కలుస్తుంటాను. ఇంటర్నల్గా వాళ్ళు ముగ్గురే ఉన్నప్పుడు చాలా బాగుంటారు. వాళ్ళు ఎటువంటి కోసం ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప నియోజకవర్గం గురించి అసలు తన దగ్గర తన సలహాలు అవసరం ఉన్నప్పుడు మాత్రమే తను ఎంటర్. మిగిలిన టైంలో ఆయన కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మేయర్ గారు అంజాద్ బాషా గారు చాలా అన్యాయంగా ఉంటున్నారు. వాళ్ళిద్దరు కలిసి ప్రతి వార్డులు తిరగడం కానీ, గడప గడప తిరగడంలో కానీ అన్ని దాంట్లో వాళ్ళు కలిసే చేస్తున్నారు. విభేదాలను సృష్టి అండి. మా జిల్లా వరకు వైసీపీలో ఎటువంటి విభేదాలు మాకు లేవు. ప్రతి నెల మేము కలుస్తుంటాం. ఏ ఒక్కరు అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాదిరి ఉంటాం, కానీ మాకు ఎక్కడ ఆ విభేదాలు అయితే తెలుగుదేశంలోనే చాలా ఉన్నాయని మీ దృష్టికి వచ్చి ఉంటుంది. వాళ్ళు ఆడ పార్టీలో ప్రజల్లో బలం లేకపోయినా వాళ్ళ విభేదాలు ఉన్నాయి, కానీ మాకు ఎప్పుడు ఆ విభేదాలు లేవు. అందరూ కలిసి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే మాజీ మంత్రి రామ్ సుబ్బారెడ్డి గారు కూడా అటువైపే ఉన్నారు. అయితే జమ్మలమడుగులో వైసీపీకి అభ్యర్థులు లేరు అంటున్నారు. ఇట్లా రాజకీయాలు ఎప్పుడు ఉండవు. ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు ఎప్పుడు వెళ్ళిపోయినాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఒక పార్థసారథి రెడ్డి దట్ పర్సన్ ఉన్నా, సుధీర్ రెడ్డి ఉన్నా కూడా భవిష్యత్తులో రామ్ సుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. నేను ఎంత పని చేసినా చివరికి నాకు మొండి చేయ చూపుతారేమో అనే ఉద్దేశంతో సుధీర్ రెడ్డి కూడా ఇప్పుడు స్తబ్దుగా ఉన్నట్లు తెలుస్తుంది. సుధీర్ రెడ్డి ప్రతిరోజు తిరుగుతున్నాడు, యాక్టివ్గా ఎక్కడ ప్రజలకు అవసరం అక్కడికి పోతూ ఉన్నాడు. యాక్టివ్గా 4-5 మండలాలు కూడా గడప గడప కూడా తిరిగేసాడు. అటువంటి ఇది లేదు. పార్టీకి అవసరం వస్తుంది, పార్టీకి అవసరంగా మంచి ఏదైనా జరుగుతుంది అని అంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది వింటానని అని చెప్పాడు, కానీ స్తబ్గా ఇప్పటి నుంచే నేను ఉంటాను, నాకు మొండి చేయి చూపిస్తాను అన్నీ అవాస్తవాలు. ఆదినారాయణ రెడ్డి గారు ఇటు పార్టీ మారిన తర్వాత ఒక సవాల్ ఇస్తారు, మా విజయాల పరంపర అనేది పులివెందుల పరిధిని బలపనూరు నుంచే మేము ప్రారంభిస్తామని. బలపనూరు పంచాయతీ ఎన్నిక ఇప్పటికీ పెండింగ్ ఉంది, బలపనూరు పంచాయతీ ఎన్నిక జరగలేదు. అయితే ఆ పంచాయతీ ఎన్నికను టీడీపీ కైవసం చేసుకుని ఇక్కడ నుంచే మా విజయాన్ని ప్రారంభిస్తామని ఆయన సవాల్ విసిరారు. ఆ సవాల్ని మీరు స్వీకరిస్తున్నారా? సవాళ్ళు కాదండి, మరి వాళ్ళ చేతిలో నేను ఎన్నిక జరిపించడం ఎందుకు జరిపించలేదు? మరి వాళ్ళకి చెప్పాను కదా, సవాళ్ళు తొడలు కొట్టడాలు ఇవన్నీ మేము చేయలేము, ఇవన్నీ సినిమా డైలాగులు ఇవన్నీ అవి బాగోదండి. అటువంటి అంటే మేబీ వ్యూస్ పెరగచ్చేమో, కానీ వ్యూస్ కోసం మనం మాట్లాడకూడదు. సరిగా ఇప్పుడు తనే అన్నాడు ఆ నుంచి విజయపురం మొదలు పెడతామని, ఎలక్షన్ పెట్టేస్తే అప్పుడు నిరూపించేసేసేయాలి. అంతేగాని సవాల్ చేసి 2-3 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికే నిర్వహించలేదంటే ఇంకా దానికి నేనేం చెప్పాలి చెప్పండి. మొత్తం మీ నాన్నగారికి ఎంతమంది సంతానం అండి? 3 బ్రదర్స్ అండి. పెద్ద అతను సుదీప్ రెడ్డి, లాస్ట్ అతను సందీప్, నేను మిడిల్ అండి. 3 కొడుకులే. నాన్నకి అంతకుముందు ఉన్నటువంటి ఫ్యామిలీ నేపథ్యం, సిస్టర్స్ 6, బ్రదర్స్ 2 అంతా కూడా బయట ఉంటారు. ప్యూర్ ట్రెడిషనల్ అండ్ రైతు కుటుంబీకుల టైప్లోనే ఉంటాం అందరం. అమ్మగారి పేరు కృష్ణమ్మ, హౌస్ వైఫ్. అమ్మగారు మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? మొత్తం ప్రాథమిక 10th క్లాస్ వరకు నేను కడపలో చదివాను, న్యూ మోడల్ హై స్కూల్. ఫస్ట్ 3rd క్లాస్ వరకు నిర్మలా కాన్వెంట్ చదివాను, తర్వాత 4th to 10th న్యూ మోడల్ హై స్కూల్. ఇంటర్మీడియట్ రాయలసీమ కాలేజ్ తిరుపతిలో చేశాను. తర్వాత నా బీటెక్ తుమ్కూరు SIT అండి. ఓకే. బీటెక్ అయిపోయిన తర్వాత నేను వెంట అమెరికా, దేర్ H1 జాబ్ 7 years అక్కడ ఉద్యోగం చేసి జరిగింది. గ్రీన్ కార్డు కూడా రీసెంట్గా నేను సరెండర్ కూడా చేసేసాను గ్రీన్ కార్డు, ఎందుకంటే నాకు ట్రావెల్ ప్రతి 6 monthsకు ట్రావెల్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి గ్రీన్ కార్డు సరెండర్ చేశాను. పిల్లలు 2 కూడా నాకు అమెరికాలోనే వాళ్ళు అక్కడే పుట్టడం జరిగింది. వాళ్ళ విద్యాభ్యాసం కోసం ఇక్కడ మా వైఫ్ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక వారానికి 1 రోజు 2 రోజులు ఇక్కడ ఉండడానికి గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యూఎస్లో మీరు ఏమైనా MS చేశారా? ఓకే. లేదు, H1 బీటెక్ అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఫర్ జాబ్ అండి. జాబే చేశాను. 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు కదా? 7 years చేశాను. 7 years అంటే ఏ కంపెనీ చేశారు? పీపుల్స్ ఆఫ్ కార్పొరేషన్. దానికి ఎక్కువ సాఫ్ట్వేర్ సెక్టర్ సైడ్. సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ఉండింది అప్పుడు లైఫ్ సాఫ్ట్వేర్ సెక్టర్ సైడ్? అమెరికాలో అంటే మారుమూల ప్రాంతం, లక్రేటపల్లె లాంటి మారుమూల ప్రాంతంలో పుట్టారు, రైతు కుటుంబము, ఎవరైనా చెప్తారా ట్రెడిషనల్ ఫ్యామిలీ మీదని, అలా అక్కడ నుంచి వెళ్ళారు, మంచి ఫాష్ కల్చర్లోకి వెళ్ళిపోయారు. అట్లని కాదు, ఇట్స్ డిఫరెంట్ కంట్రీ, లైక్ ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ కంట్రీ అనేది కాకుండా అక్కడ ఒక అబద్ధం అనేటువంటిది మనిషికి తెలియదండి. ఉదాహరణకి మనం ఒక రెజ్యూమ్ తయారు చేసి నేను వైట్ హౌస్లో పనిచేస్తానని చెప్తే కూడా నమ్ముతారు, ఎందుకు ఎప్పుడు చేసినా ఎట్లా చేసినా క్రాస్ చెక్ కూడా చేయరు. అంటే అంత నిజాయితీకి అక్కడ అంత విలువ ఉంటుంది. అది నిజంగా దట్స్ ద గ్రేట్ ఆఫ్ దట్ కంట్రీ అండి. అక్కడ మనుషులను గౌరవించే విధానం కానీ, సాంప్రదాయాల గురించి మనం తక్కువ చేసి మాట్లాడుతుంటాం. సాంప్రదాయ విషయాలలో కానీ ప్రతి ఒక్క విషయంలో వెల్ నైస్ కంట్రీ అండి. కేవలం మన జన్మభూమి, మనం పుట్టిన ప్రాంతానికి మనం చేయాలనే ఆలోచనతో మనం రావటమే, కానీ లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తే ఇట్స్ డిఫరెంట్ వరల్డ్. అది ప్రతి ఒక్క మనిషికి కష్టపడేటటువంటి ప్రతి ఒక్క మనిషి పైకి వచ్చేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. మీకు ఎంతమంది సంతానం అండి? ఒక పాప, బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప 7th క్లాస్ చాహన, బాబు 4th క్లాస్ రిత్విక్. మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? మ్యారేజ్ చేసుకుని కమలాపురం నియోజకవర్గంలో పెద్ద పుత్త అని రామ్ గోవింద్ రెడ్డి గారిని వాళ్ళ అమ్మాయిని చేసుకున్నారు. అంటే బంధుత్వమైనా ఏమైనా దూరం? అప్పుడు కొంచెం సంబంధం, పెద్దలకు తెచ్చినట్టు సంబంధం. అంటే మీ విద్యాభ్యాసంలో కావచ్చు, మరే జీవితంలో కావచ్చు ఎఫ్ఐఆర్లు ఏం లేవంటారు మీకు? దూరంగా ఉంటాను. ఎందుకంటే నచ్చవా ఎట్లా దూరంగా ఉంటారు? అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అక్కడికక్కడికి ఉన్నటువంటి కుటుంబం ఏమో అది. సో అటు లాక్కుంటూ వచ్చేస్తున్నాం. అంటే అందుకు ఎఫ్ఐఆర్ల సైడ్ వెళ్ళలేదంటారు. మేడం యొక్క ప్రోత్సాహం ఎలా ఉంటుంది మీకు? షీఈ్ అంటే ఒక పిల్లలతో తనకు నిజంగా చాలా కష్టం, హస్బెండ్ ఎక్కువ లేకుండా బయట తిరుగుతాం, కానీ షీఈ్ వెరీ టఫ్. షీ డిడ్ బీటెక్ అండ్ షీ వర్క్ ఫర్ డెలాయిట్, బట్ డెలాయిట్ కూడా పనిచేశారు, అమెరికాలో కూడా జాబ్ చేశారు. ఇప్పుడు కేవలం పిల్లల కోసం అని చెప్పి తన జాబ్ కూడా మానేయటం జరిగింది.
నిజంగా కొంచెం ఛాలెంజ్తో కూడుకున్నదే వాళ్ళ లైఫ్. కారణం ఏంటంటే మేము ఎప్పుడు ఏ టైంలో వాళ్ళకి అవసరం టైంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు నియోజకవర్గంలో ఉంటాం, ఇప్పుడు అందరూ బిజీగా ఉంటారు రాజకీయాలలో ప్రోత్సాహాన్ని అందించడం, మాకు అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు మా పని కూడా మేము చేయాల్సిన డ్యూటీస్ కూడా తనే చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, దాంతోనే మేము హ్యాపీగా ప్రజలతో తిరుగుకునే అవకాశం కలుగుతాం. ఓకే. అంటే మీ ఇంట్లో కూడా వారానికి ఎన్నిసార్లు మీరు ఫ్యామిలీతో గడుపుతుంటారు? మ్యాక్సిమం సండే రోజున ఇక్కడ ఉండడానికి బాగా ట్రై చేస్తానండి. అంటే ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు, మీరు రాయచోటి ఫ్యామిలీ నేను రాయచోట్లో ఉంటాను. సండే ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇంకా అక్కడ ఇంపార్టెంట్ వెడ్డింగ్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ స్కిప్ అవుతుంది. కన్విన్స్ దెమ్ మళ్ళీ వస్తానని చెప్పి. స్పెండ్ చేయడం ఒకటేనా, ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళడము సరదాగా పిల్లలతో పార్కులు కానీ? డెఫినెట్గా అండి, పిల్లలతో వాళ్ళు వీడికి వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్దాము అని అంటే ఖచ్చితంగా బయట వెళ్తాం. లాస్ట్ సమ్మర్లో కూడా దాదాపుగా నేను కూడా వాజ్ విత్ దెమ్ లైక్ 20 days దాకా మేము అమెరికాలో ఉండడం కూడా జరిగింది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళటము, ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా ఒకళ్ళకి 2-3 days హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్దామంటే కూడా వెళ్తూ ఉంటాం. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ.